చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. నిన్న కలిసారు కదా ముఖ్యమంత్రి గారు, ఏమన్నారు? మీరు చెప్పిన సమస్యలపైన ఏమని రెస్పాండ్ అయ్యారు? ఏం చెప్పాలి ఇంతమందికి? నేను గదే సమాధానం ఉంటుంది నా దగ్గర. ఏమని చెప్పారు? మీరు చెప్పిన సమస్యలు మీరు ఏమనుకుంటారో గదే చెప్పిన నేను. మీరేమనుకుంటారు? ప్రెస్ వాళ్ళు అందరూ రాసిండ్రు, నిన్న పెద్ద ఎత్తున పేపర్లలో రాసిండ్రు. ఎందుకోసం పోయినామనుకున్నారు? ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు మరి అధికార పక్ష ముఖ్యమంత్రిని కలవకూడదా? అట్లాంటిది ఏమైనా జీవోలు కానీ ఏదైనా మరి ఏదైనా చట్టం ఉంటే చెప్పుంటే మేము కలవము. ఇప్పుడు నేను మరి ఇవి ఒక్క రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు మీరు క్వశ్చన్ చేసిర్రు. మన ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినాను, కోమటిరెడ్డిని కలిసినాను, మిగతా మంత్రులను కొండా సురేఖ గారిని కలిసినాను, మరి మా పొన్నం ప్రభాకర్ గారిని కలిసినాను. అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదండి మీరు? దేనికోసం పోతాము? మా నియోజకవర్గ ప్రజల కోసం మా సమస్యల గురించి కలుస్తాం. దాంట్లో రాజకీయం ఏముంటుంది? అక్కడ కలవద్దనంటే మాకేమైనా ఉంటే చూపించండి, మరి కలవము. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, మొత్తం రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. నేను ఒక ఎంపీ 2 సార్లు, నాకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది. నేను ప్రధానమంత్రితో పాటు ఎందరినో కేంద్ర మంత్రులను కలిసినాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక యాజ్ అ ముఖ్యమంత్రిగా కలవద్దని ఎందుకు అనుకుంటారు? ముఖ్యమంత్రిని కలిసినంత మాత్రాన మా పార్టీ వేరైనంత మాత్రాన మేము పార్టీ మారుతామా? మా సిద్ధాంతాలు మారుతాయా? మా నాయకత్వానికే మా మీద విశ్వాసం ఉన్నప్పుడు మీ మీడియాకి ఏం ప్రాబ్లం అవుతుంది? అంతే కదా. థ్యాంక్ యూ. పార్టీకి సమాచారం ఇవ్వకుండా వెళ్ళారనేటువంటిది దీనిపైన జరుగుతున్న వార్తలు. పార్టీకి సమాచారం కాదు, మా పార్టీకి మా మీద పూర్తిగా విశ్వాసం ఉంటుంది. ఈ రోజు వరకు మేము పార్టీకి సంబంధించిన ఎలాంటి మా నాయకుడు మా మీద డౌట్ లేదు, మా మీద అనుమానం లేదు. మమ్మల్ని ఎప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా మా పార్టీని అడగడమో పార్టీతో చెప్పడమో అలాంటిది మాకు అన్ని రిస్ట్రిక్షన్స్ లేవు, మాకు లక్ష్మణ రేఖలు లేవు. మాకు తెలుసు మా పార్టీ మా మీద అంత విశ్వాసంగా ఉంది కాబట్టి మేము ఎవరినైనా ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఎవరినైనా కలవచ్చు, ఎక్కడైనా పోవచ్చు, ఢిల్లీలో పోవచ్చు, రాష్ట్రంలో పోవచ్చు, ఎక్కడైనా పోవచ్చు. మా బాస్ ఆ ఫ్రీడమ్ మాకు ఇచ్చిండు కాబట్టి మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు సమస్యల పరిష్కారం కోసం అంటే మొన్నటిదాకా ప్రభుత్వం మీదే, ఇంకా సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదన్నట్టు క్వశ్చన్ రైజ్ అవుతుంది. అంటే మొన్నటిదాకా మీరే ఉన్నారు, ఇంకా ఏమేమి సమస్యలు ఎందుకు పరిష్కారం చేయలేకపోయారు ప్రభుత్వం? మంచి పాయింట్ అడిను. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం చేసేది మేము చేసినవి, మేము శాంక్షన్ ఇచ్చినవి తప్ప కొత్తగా చేసింది ఈ 45 రోజులలో ఏం లేదు. మేము ఒకటే అడుగుతున్నాము, మా ప్రభుత్వంలో మా కేసీఆర్ గారు చేసిన పథకాలు కానీ, వాళ్ళ అభివృద్ధి కానీ, వాళ్ళ ప్రొసీడింగ్స్ కానీ, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్స్ కానీ, మరి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్స్ ఫండ్ కానీ, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కానీ, ఎన్ఆర్ఈజీ సంబంధించి కానీ, ఒక ఎంపీ ల్యాడ్స్ కానీ గతంలో ఉన్నాయే మీరు ఎందుకు ఆపుతున్నారు? ఆపకూడదు కదా. మరి అవన్నీ ప్రొసీడింగ్స్ వచ్చినాయి, జీవోలు వచ్చినాయి, అన్ని పేపర్లన్నీ వచ్చినాక ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఆపకూడదు, అవి కంటిన్యూషన్ చేయండి. మీ కొత్త ప్రాజెక్టులు మీరు ఇస్తారా ఇయ్యారా అది మీ కర్మ. మేము ఇచ్చినవి ఆపద్దని చెప్పి దయచేసి మేము ఇచ్చినవి కంప్లీట్ చేయండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాం. మన రెస్పాండ్ అయ్యారా రేవంత్ రెడ్డి? మీరు చెప్పిన అంశాలపైన ఓకే డెఫినెట్గా చేస్తాను, మాట్లాడతాను అని అన్నాడు. మీరు పోయి మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని అడుగుండ్రి ఏమన్నారు. మీరు 4 ఎమ్మెల్యేలు వచ్చిండ్రు కదా, వాళ్ళు ఇవన్నీ మాకు చెప్పిండ్రు, ఇది కరెక్టేనా కాదా అని చెప్పి మీరు ఒకసారి తెలుసుకోండి. ఓకే, రైట్. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, పార్టీకి చెప్పాల్సిన అవసరం లేదు, మా మీద నమ్మకం ఉంది, గతంలో అభివృద్ధి అంశాలపైన మంత్రులను కలిసాం, కేంద్ర మంత్రులను కలిసాం అనేటువంటి వెర్షన్ని కొత్త ప్రభాకర్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.